ఈ మాక్ డ్రిల్స్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఈ మాక్ డ్రిల్స్? ఈరోజు వీడియోలో చూద్దాం. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాక్ని తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతుందని ఈ మాక్ డ్రిల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. మన మోడీ రీసెంట్గా ఒక స్పీచ్లో కూడా చాలా ఇంటెన్సిఫైడ్ స్టేట్మెంట్స్ పాస్ చేసిండు. లైక్ ఈ పాకిస్తాన్ని ఇంకా టెర్రరిస్టులని ఈ భూమి మీదనే లేకుండా చేస్తా అని. నాకు తెలిసి మనకి ఈ మాత్రం ఎలివేషన్ సరిపోతుంది. వాళ్ళకి కౌంటర్ అటాక్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవడానికి. మాక్ డ్రిల్స్ అంటే ముందు మనకి ఒకవేళ వార్ జరిగినా ఎమర్జెన్సీ వచ్చినా మన సివిలియన్స్ అంటే మనము ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ప్రివెంటేటివ్ మెజర్స్ తీసుకోవాలి అనేటి మనకు ముందు చెప్తారనమాట. ఇందులో ప్రజలకు మాత్రమే కాదు, డిఫెన్స్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో చెప్తారు. అలాగే మన ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో ముందే చెప్తారనమాట. ఎందుకంటే అవి రెండు కీలకమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి మనకి వార్ అన్నప్పుడు మనకు చాలా అంతర్యాలు ఏర్పడవచ్చు. లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంకా గ్రాసరీస్ కూడా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు కాబట్టి ఎక్కువ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు గ్రాసరీస్ కూడా మనకి దొరకపోవచ్చు. అలాగే ఎలక్ట్రిసిటీ మనకి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఎట్లా ఉండాలి? మనం యూపీఐ పేమెంట్స్ అప్పుడు వాడలేము, అప్పుడు మనం క్యాష్నే వాడాలి. ఇలాంటివి మనకు చెప్తారు. దాని తర్వాత వాటర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. దాని తర్వాత మనం క్యాండిల్స్ మెయింటైన్ చేయాలి. అలాగే మస్కిటో నెట్స్ కూడా మెయింటైన్ చేస్తే మంచిది. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు మనకు సివిలియన్స్కి చెప్తారనమాట. ఒకవేళ వైమానిక దాడులు జరిగితే మనం ఎవరిని సంప్రదించాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్ ఎట్లా, మనకి ఇలాంటి మిగిలిన అన్ని విషయాలు కూడా మనకి మాక్ డ్రిల్స్లో చెప్పడం జరుగుతుంది. 1971 తర్వాత మొదటిసారి మన సెంట్రల్ గవర్నమెంట్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. మొత్తం 259 జిల్లాలు అంటే 259 డిస్ట్రిక్ట్స్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. దాడులకు అవకాశం ఉన్న జిల్లాలన్నింటినీ కేటగిరీ 1, 2, 3 లాగా కేంద్ర ప్రభుత్వం డివైడ్ చేసింది. ఇందులో కేటగిరీ 1లోకి ఢిల్లీ, తార్పూర్, అలాగే కొన్ని అణుకేంద్రాలు వస్తాయి. కేటగిరీ 2లోకి మన సౌత్ స్టేట్స్ అయిన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అలాగే విశాఖపట్నం వస్తుంది. కేటగిరీ 3లోకి నార్త్ స్టేట్స్, జమ్మూ కాశ్మీర్, ఎల్ఓసి, ఇంకా నార్త్ స్టేట్స్ కొన్ని వస్తాయి. మన శత్రువుల టార్గెట్ కూడా ఎక్కువ అణు కేంద్రాలు, ఇంకా డిఫెన్స్ ప్లేసెస్ ఉంటాయి కదా, వీటిపైన ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఇంకొక టార్గెట్ ఏమై ఉండొచ్చు అంటే జనాలు ఎక్కువ ఉన్న ప్లేసెస్ లైక్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఇలాంటి ప్లేసెస్ పైన కూడా వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మన హైదరాబాద్ కూడా వాళ్ళ టాప్ టార్గెట్స్లో ఒకటి. అందుకే ఇక్కడ చాలా చోట్ల మాక్ డ్రిల్స్ అరేంజ్ చేశారు. ఈ మాక్ డ్రిల్స్ మనకు సేఫ్టీ మెజర్స్, ప్రివెంటేటివ్ మెజర్సే కాకుండా యాక్చువల్గా మనం మెంటల్గా ఎట్లా గట్టిగా ఉండాలి, ఒకవేళ వార్ జరిగినా కూడా మనం అలా ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు, కానీ మనం పరోక్షంగా ఎట్లా పాల్గొనాలి, అలాగే మనం మన దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అలాగే మనం కొంచెం సోషల్గా కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఏదైనా కామెంట్ చేసే ముందు సోషల్ మీడియాలో కామెంట్ చేసినా, ఎక్కడ చేసినా, ఏదైనా పోస్ట్ చేసినా ఏం కామెంట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం అనే దాని మీద బాధ్యతగా ఉండాలి అనేది కూడా మనకు చెప్తుంది. ఇక్కడి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాక్ డ్రిల్స్ గురించి మీ ముందు ఉంచాను. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. నేను ఇంకో కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, స్పెషల్లీ డెడికేటెడ్ టు వ్లాగ్స్ అండ్ మూవీ రివ్యూస్. లింక్ కింద కామెంట్లో పిన్ చేశాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.